హలో. అంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక 80 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ అవునండి. పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఎక్కువ 100% వైసీపీ వస్తుంది అనుకుంటున్నాం. ఎందువల్లండి? ఎందువలనంటే చేసే పథకాలను బట్టి ప్రజల యొక్క గుర్తింపు పొందిన పార్టీగా వైఎస్ఆర్సీపీ వెలుగులో ఉంది. కానీ జగన్ గారే ఒకవైపు ఉన్నారు, అన్ని పార్టీలన్నీ కలిసాయి కదా, అవునవును. తట్టుకుంటారంటారా? అంటే ఇప్పుడు జనసేన ఉంది. జనసేన అన్నది ఏంటంటే ఒక మాట మీద కానీ ఒక్క ఎయిమ్ మీద కానీ లేకుండా ఒక్కొక్క పద్ధతులు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పద్ధతులు మాట్లాడుతున్నారు. ఒక స్టాండర్డ్గా నిలకడగా అనేది ఏమీ లేదు. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పుడు వరకు 14 సంవత్సరాలు పరిపాలన చేసింది. రైతులకు కానీ మహిళా మండలకు కానీ లేదంటే డ్వాక్రా వాళ్ళకి కానీ అందరికి కూడా ఏంటంటే చేస్తానన్న పథకాలు ఏది కూడా సంపూర్తిగా చేయలేదు. ఏది కూడా అంటే సగంలోనే అన్ని కూడా ముగింపు చేయడం జరిగిందన్నమాట. ఇలా చేస్తే ఉంటే మరి ఎవరు కూడా నమ్మరు కదా పూర్తిగా. ఇప్పుడు జగన్ నవరత్నాలు అని పెట్టాడు, అన్నీ కూడా 100% పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాడు. 4 సంవత్సరాలు కూడా ఏ సంవత్సరం కూడా కంటిన్యూషన్ ఆపలేదు. కరోనా టైంలో కూడా సంక్షేమ పథకాలు ఏది కూడా ఆపలేదు. అలాగే జగన్ గారికి చంద్రబాబు నాయుడుకి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? అంటే ఆయన చెప్తాడు, వాగ్దానాలు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, కానీ అవి అమల్లో చేయడం మాత్రం బాగా లేటు. ఈయన వాగ్దానం చేసింది అన్ని కూడా 100% చేశాడు. అలాగే 2019లో 150 సీట్లు వచ్చాయి కదా వైసీపీకి, ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి? ఈసారి 160, 170 వరకు వస్తాయండి. ఎంతమంది కలిసి వచ్చినా ఈసారి కూడా జగన్ పరిపాలన చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.